లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీకి మరో డాన్స్ మాస్టర్ రాము మద్దతు ప్రకటించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆయన జానీ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చన్నారు. కావాలని జానీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజం బయటకు వచ్చాక న్యాయం పక్షాన పోరాడతామన్నారు. కొరియోగ్రాఫర్ల అసోసియేషన్లో సభ్యత్వాలు నిరాకరించారనేది అసత్యమని వెల్లడించారు. అందరు తన వెనుకలనే ఉన్నారు, కాకపోతే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. మొత్తం ఫాల్స్ కేసు అంటారా మీరు? మొత్తం ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. అది దాని వల్ల మీరు అది అన్ని అవన్నీ కూడా ఫాల్స్ అంటారా? అరే నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యింది అనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ మీతో కాకపోతే కొరియా 10 సార్లు చెంపదెబ్బ కొడితే 11 టైం ఎందుకు కొట్టారు, అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే ఆమె విసిగిపోయింది అని. మేడం ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు, రిహార్సల్కి వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటది. అట్లా డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కార్డుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు కూడా యూనియన్ ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని, డాన్సర్ల నోరు ఎవరికి ఏ ప్రాబ్లం